నేటి ధరణి న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణం జగనన్న కాలనీకి కూటమి ప్రభుత్వం సీసీ రోడ్డు, డ్రైనేజీలు, బీటీ రోడ్లకు అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం 24,93,00,000 ప్రభుత్వ నిధులతో అభివృద్ధికి శ్రీకారం అన్నారు. గొల్లప్రోలు పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు చిట్టా మధు గత వైసీపీ ప్రభుత్వం పేదల నివాస స్థలాల్ని స్వార్థ రాజకీయాలు ఉపయోగించుకుని పట్టణ శివారు పంట పొలాల్లో పేదలకు నివాస స్థలాలు కేటాయించి ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేశారని గొల్లప్రోలు బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్కు మధు తెలిపారు. జగనన్న కాలనీకి బ్రిడ్జి ప్రారంభోత్సవం శనివారం రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా గొల్లప్రోలు పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు చిట్టా మధు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోరి శుద్ధగడ్డపై బ్రిడ్జి నిర్మాణానికి 4 కోట్ల ప్రభుత్వ నిధుల్ని కేటాయించి బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయిన సందర్భంగా శనివారం జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జగనన్న కాలనీ బ్రిడ్జి ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతుందని గొల్లప్రోలు బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్ కు వివరించారు. ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు చూడండి. గొల్లప్రోలు పట్టణ శివారు జగనన్న కాలనీలో ఇక్కడ బీజేపీ నేతతోటి మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ రాక కారణంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జగనన్న ఇళ్ళ కాలనీకి రావడం జరుగుతుంది. అదేవిధంగా జగనన్న కాలనీకి వేసే బ్రిడ్జి కూడా పరిశీలించడం కూడా జరుగుతుంది. ఈ జగనన్న కాలనీలో ఉన్న ప్రజలు కూడా పర్యటిస్తారు. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, కూటమిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో గతంలో వైసీపీలో కట్టడి చేసిన జగనన్న ఇళ్ల స్థలాలు అనేది గొల్లప్రోలుకి ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక అక్రమంగా 10 లక్షల రూపాయలు విలువ చేసే భూమిని ఒక గోతులో లోతుగా ఉండి మునిగిపోయే, వర్షాలు వస్తే మునిగిపోయే లోతట్టు ప్రాంతం స్థలాలు కొని 65 లక్షల రూపంగా వాళ్ళు ఖరీదు పెట్టి అప్పుడు కూడా అక్రమం చేసి దీనిపై గొల్లప్రోలులో ఉన్న నాయకులు, పిఠాపురం నియోజకవర్గ గత ఎమ్మెల్యే ఏమండి సారు, అప్పుడు వైసీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంలో ఈ కాలనీ నిర్మాణం జరిగింది కదా. అవునండి. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమం ఏంటంటే 10 లక్షల రూపాయలు విలువ చేసే భూమిని 65 లక్షలు కొని చూపించి ఇక లోతట్టు ప్రాంతంలో జనాలను మోసం చేసే విధంగా ఇక్కడ తీసుకొచ్చి పడేసిన తర్వాత కూడా దీనికి దారి లేకుండా పెట్టారు. దారి లేకుండా పెడితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే అవ్వాక కూడా ఇది జగన్ ప్రత్యేకంగా ఎమ్మెల్యే అవిన వెంటనే ఇక్కడికి వచ్చి పరిశీలించి వెంటనే వంతిని 4 కోట్ల రూపాయలతో వంతిని అది డెవలప్మెంట్ చేసి దానికి ఈరోజు అభివృద్ధి చేశారు. ఈరోజు జగనన్న కాలనీ వాసులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక దైవం కింద ఆరాధిస్తున్నారు. మాకు బ్రిడ్జి వేసి మాకు మార్గం చూపించారని చెప్పేసి వీళ్ళు ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడు వైసీపీ చేసిన అక్రమం వలన ఈరోజు ఇంత స్థితికి వచ్చి ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వలన అభివృద్ధి రావడానికి కారణం అవ్విందని చెప్పేసి ఇక్కడ జగనన్న కాలనీ వాసులు ఆనందం పడడం కూడా జరుగుతుంది. ఏమండి, ఇప్పుడు ఈ కాలనీ అభివృద్ధికి ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు సీసీ రోడ్లకి, అలాగే డ్రైనేజీలకి మరి ఏమంటారు మీరు? 4 కోట్ల రూపాయలతో బ్రిడ్జి ఒకటి కట్టారండి. అలాగే ఈ 24 కోట్ల కూటమిలో 24 కోట్లతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు మొత్తం జగన్ ఇళ్ల స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇంకా కరెంటు, వాటర్ కూడా అందిస్తామని చెప్పేసి కూటమిలో పవన్ కళ్యాణ్ గారు నిన్న సభలో కూడా చెప్పడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పరంగా దృష్టి పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ జగనన్న కాలనీ వాసులు ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది జగనన్న కాలనీకి మహర్దశ పట్టింది. అయితే 24 కోట్లతోటి జగనన్న కాలనీ అభివృద్ధికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులు కేటాయించినట్టుగా ఇక్కడ బీజేపీ నేతలు, అలాగే కూటమి నేతలు, జన సైనికులు కూడా వివరిస్తున్నారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు.